ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ రాజాం, చీపురుపల్లి, ఏచర్ల నియోజకవర్గాల్లో నిర్వహించే శంకారావం సభలో పాల్గొననున్నారు. అనంతరం పార్టీ కేడర్తో లోకేష్ ముఖాముఖి నిర్వహించనున్నారు. కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ ఈ యాత్రను లోకేష్ కొనసాగిస్తున్నారు. ఈ సభల కోసం టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో ఉభయ జిల్లాలు పసుపుమయంగా మారిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ నాయుడికి తెలుసుకుందాం. రాజేష్, లోకేష్ శంకారావం సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ ఈరోజు శంకారావం సభ కొనసాగుతోంది. ప్రధానంగా ఇప్పటికే అటు శ్రీకాకుళం జిల్లా పూర్తయింది. ఆ తర్వాత నిన్న మన్యం జిల్లాలో ఆయన పర్యటన కొనసాగింది. ఈరోజు మళ్ళీ విజయనగరం పార్లమెంటరీ పరిధిలోని రాజాం నియోజకవర్గంలో మరి కాసేపట్లో లోకేష్ శంకారావం సభ ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలు సంసిద్ధం చేయడం, దాంతో పాటుగా ఏదైతే ఇప్పటికే టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యకర్తలకు దిశానిర్దేశనం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో మరి కాసేపట్లో రాజాంలో లోకేష్ శంకారావం ప్రారంభం కాబోతుంది. అసలు ఏ రకంగా శంకారావం ఉండబోతుంది, రాజాకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు అనేటటువంటి విషయం పైన మనతో మాట్లాడడానికి స్థానిక ఇన్ఛార్జ్, దాంతో పాటు మాజీ మంత్రి కోండ్ర మురళీమోహన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే లోకేష్ సంబంధించినటువంటి సభలన్నీ సక్సెస్ అవుతున్నాయి, పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆదరణ కనిపిస్తుంది. రాజాలో ఎలా ఉండబోతుంది, లోకేష్ నాయకత్వం పైన ప్రజలు ఏ రకమైనటువంటి భావన ఉంది? శంఖారావం పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది. ఈరోజు రాజాం నియోజకవర్గంలో వేలాది మంది వెయిట్ చేస్తున్నారు. లోకేష్ బాబు ఏమి ఇస్తారా, ఏం మాట్లాడతారని చూడడానికి. అలాగే ఈ రాష్ట్రం చేస్తున్న అన్యాయాలు ప్రజలందరూ ఇప్పటికే గమనించారు. ముఖ్యంగా మహిళలు చూసుకుంటే వంటింట్లోకి వెళ్తే వారి కళ్ళల్లో రక్తం వస్తుంది. ఈరోజు ఉప్పు, పప్పు, లేకపోతే ప్రతి విషయంలో చివరికి అగ్గిపెట్టి కూడా రూపాయి 2 రూపాయలు అయింది. అంటే గ్యాస్ ధర ఏ విధంగా పెరిగింది. ఎందుకంటే మిగతా రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో డీజిల్ కానీ పెట్రోలు కనీసం లీటర్కి 15 నుంచి 20 రూపాయలు ఉంది. అందుకోసం ఇవన్నీ కూడా మరి మహిళలు గమనిస్తున్నారు. మరి వ్యవసాయదారులు అందరూ 170% వ్యవసాయదారులు. వ్యవసాయం ఈరోజు ఏ విధంగా ఉందో అంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నెట్టుకొచ్చాడు. ఈరోజు వరి గిట్టుబాటు ధర లేదు. ఉన్న ఏమైనా ధాన్యం తీసుకెళ్దామంటే ఈ జిల్లాలో ఎక్స్పెషల్లీ ఒక నాయకుడు ఉన్నాడు, చిన్నసీన అనే నాయకుడు ఆధ్వర్యంలో బస్తాకి 5 నుంచి 7 కేజీలు లాగేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న పెద్ద మాఫియా తయారైంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి మాఫియా ఏ విధంగా తయారు, విజయనగరంలో వీళ్ళు మాఫియా తయారయ్యారు. ఒకటే మిల్లర్స్ అంటున్నారు, మా దగ్గర సంబంధం లేదు, మొత్తం అంతా లాక్కుంటున్నాడు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రానికి అరిష్టంగా తయారయ్యాడంటే మొత్తం ప్రజల జీవితాలన్నీ నాశనం అయిపోయాయి. ముఖ్యంగా మనం ఏ వర్గం చూసుకున్నా అన్యాయం అయిపోతుంది. ఈరోజు ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళు అన్యాయంగా ఉన్నారు. పెన్షనర్స్ టైంకి జీతం రాక వాళ్ళు మెడిసిన్ కొనుక్కునే పరిస్థితులు ఈరోజు ఉన్నారు. ఈరోజు చూసుకుంటే మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఈ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయారు. వారి చదువులకు, వారి పథకాలన్నీ తీసేశాడు. ఈయనేదో పెద్ద తెలివైనలాగా అంబేద్కర్ పేరు చేసి ఈ అదవ పేరు పెట్టుకున్నాడు. ఇంత నీచంగా, నికృష్టంగా, అంటే ఒక శాడిస్ట్ ఏ విధంగా ఉన్నాడో ఈ రాష్ట్రంలో ఆ విధంగా పరిపాలిస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే విలువలు తెలియవు, రాజ్యాంగం అంటే విలువలు తెలియవు. ఒకటే ఉదాహరణ, మీకు ఎన్టీ రామారావు ఉన్నారు. ఆయనకి ఆంధ్రులకి అందరికీ కూడా ఆత్మాభిమానానికి ఒక ప్రతీక. అలాంటి ఆయన పేరు ఒక యూనివర్సిటీ పేరు తీసేసి రాజశేఖర్ పేరు పెట్టడం ఏంటి? రాజశేఖర్ పేరు పెట్టండి, గౌరవం ఉంది, ఇంకో యూనివర్సిటీ పెట్టుకోవాలంటే ఒక శాడిస్ట్. ఎంత నీచమైన వ్యక్తి అంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలు 27 పథకాలు, 37 పథకాలు తెలిసి ఎడ్యుకేషన్ దెబ్బ కొడతావా? హైయర్ ఎడ్యుకేషన్ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకన్నా స్కాలర్షిప్ అవుతే పిల్లలు ఏమవ్వాలి? నువ్వు కనీసం ఈ 5 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? ఈరోజు కనీసం ఒక పరిశ్రమ వచ్చిందా? ఎంత అన్యాయం అయిపోయారు పిల్లలు, ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. అందుకోసం ఇవన్నీ కూడా శంకారావంలో మరి శంకారావం పూరించి ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం దించడం జరుగుతుంది. 170 సీట్లకి 170 తెలుగుదేశం, జనసేన గెలవడం ఖాయం. ఇది మొత్తానికి మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు, నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ముఖ్యంగా ఈరోజు లోకేష్ సంబంధించినటువంటి సభలకు ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తుంది. మరోవైపు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు వైసీపీ నేతలు? వైసీపీ వాళ్ళకి వాటమి భయం వెన్నులో పుట్టింది. వైసీపీ వాళ్ళకి భయం పుట్టింది. శంకారావు సభల ద్వారా ప్రజల్లో వస్తున్నటువంటి జన ఆకర్షణకు కానివ్వండి, ప్రజల్లో ఉన్న మార్పును బట్టి వైసీపీ వాళ్ళకి
వాళ్ళ భయం పుట్టింది, వాళ్ళు ఓడిపోతారనే భయంతో ఈరోజు అక్కసుకక్కుతూ ఈరోజు మా యువ నాయకుడు ఎవరైతే ఉన్నారో శ్రీ నారా లోకేష్ గారు శంకరరావు సభలకి తండోపతండోలుగా జనాలు వచ్చారంటే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని అదే నిదర్శనం. అందుకు రేపు రాబోయే కురుక్షేత్రంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయడంగా మోగిస్తుంది. వైసీపీ పార్టీని ఈ జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలపడం ఖాయం. మహిళలు ఉన్నారు, సూపర్ 6 పథకాలు పెట్టారు, మహిళలకు సంబంధించి ప్రత్యేక పథకాలు పెట్టారు, ఎలా ఉన్నాయి? సూపర్ 6 నిజంగా ఈరోజు మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సూపర్ 6 కార్యక్రమం అనేది చాలా బాగుంది. మహిళలో మంచి ఉత్సాహం, తెలుగుదేశం పార్టీ పట్ల మంచి అభిరుచి వైఖరి అన్నీ ఏర్పడుతున్నాయి. నిజంగా 3 గ్యాస్ బండ్లు కానీ, అలాగే మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే మరి 15,000 మరి ఎంతమంది పిల్లలు ఉన్నా మరి తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా మరి అది ఇవ్వడం కూడా చాలా బాగుంది. అలాగే మరి బస్సు ప్రయాణం, ఉచిత 3 గ్యాస్ బండ్లను కానీ మరి అన్ని పథకాలు చాలా బాగున్నాయి. మరి ఇది మొత్తానికైతే ఏదైతే టీడీపీ ఇప్పటికే ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఉన్నాయో దీనిపైన పెద్ద ఎత్తున ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. దాంతోపాటుగా లోకేష్ చేపట్టినటువంటి ఏదైతే ఈ శంకారావం కార్యక్రమం ఉందో ఈ శంకారావం కార్యక్రమం మరింత బూస్ట్ ఇస్తుంది టీడీపీకి సంబంధించి అనేటటువంటి భావన వ్యక్తమవుతోంది. ఈరోజు రాజాంలో మరికాసేపట్లో లోకేష్ ఆ శంకారావం సభ ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత విజయనగరం జిల్లా చీపురుపల్లి, ఆ తర్వాత హెచ్చర్ల నియోజకవర్గాల్లో కూడా ఈరోజు 3 నియోజకవర్గాల్లో లోకేష్ శంకారావం